నమస్తే అండి, అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి. మేము కూడా బాగున్నాము. భాగ్యమండి ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. వాళ్ళు కొట్టుకుంటున్నారండి, నేను వీడియో తీస్తున్నానని ఆగిపోయారు. ఒరే తీస్తాను కొట్టుకుంటారా అంటే కొట్టుకోరండి. సాయంత్రం ఉన్న తర్వాత సరదాగా కొట్టుకుంటారు కదండి, వాళ్ళు కూడా అంతేనండి. చిన్నదానికి పెద్దదానికి అలా కొట్టుకుంటారనమాట. నేను వీడియో తీస్తుంటే ఆగిపోతున్నారు. ఇంక ఈలోపు పెళ్ళి ఉందని చెప్పాను కదండి, ఇంక పెళ్ళికైతే ఇంకా చుట్టాలు బంధువులు అందరూ వస్తారు కదా. చెల్లి వచ్చిందండి, చెల్లి వచ్చి మాట్లాడుతుంది. నేను ఇక్కడ ఉన్నానని తెలిసి ఇంక నన్ను పలకరించడానికి వచ్చింది. మా వాళ్ళు చెప్పే హాయ్ చెప్పు. మా చెల్లి చూడండి హాయ్ చెప్పడానికి సిగ్గుపడుతుంది. ఇగోండి మా చెల్లి, ఇదో చెల్లి. మావయ్య అనకూడదంట, నేను చిన్నప్పటి నుంచి మావయ్య అంట. ఎరబడింది మాయ అన్నది బాగా. ఇంకా చిన్న కుర్రాడు అయిపోతాడేమో. ఇప్పుడు అన్నాడు బాగా, మరి ఫస్ట్ నుంచి చదివించుకోవాలిగా. మధ్యలో వచ్చిందా చిన్నప్పటి నుంచి మాయా మాయ అని. అంతే, చిన్నప్పటి నుంచి మాయ అంటే మధ్యలో ఎట్లా వస్తుంది బావని. ఎంత వరుస అయితే మటుకు. చిన్నప్పటి నుంచి మావయ్య మావయ్య అంటే మధ్యలో ఎలా వస్తుంది? ఈడేదో పెడుతున్నాడు, చెప్పు. ఇది కట్ చేసిందా? చెప్పు ఏమని. ఏం చెప్పు వినపడలేదు. చూడు మళ్ళీ అదే చెప్పాను తరికెళ్తున్నాడు. ఏం చెప్పాడు చెప్పడేమి. మరి చిన్నప్పటి నుంచి మాయ అంటే మధ్యలో మా బావ ఎలాగవుతావు అని అడుగుతున్నాను నేను. తమ్ముడు చేసుకున్నా సరే మాయే, తమ్ముడు ఒకడే అవుతాడు. ఫస్ట్ నుంచి చెప్పాలి నువ్వు. ఇప్పుడు బాగా అనాలంటమ్మా మావయ్య గారిని. బావ మరదలు అంటే జోకులు ఉంటాయి కదండి. మా మరిది గారు మా చెల్లితో అంటున్నారు, నేను మా ఆయన కాదు బావ అనేసి అంటే ఇంకా అలా జోకులు వేసుకున్నారండి. అంటే చిన్నప్పటి నుంచి మాయ అని పిలిచి ఎంత పెళ్లి చేసుకుంటే తమ్ముడు వరుస అయితే మటుకు బావని పిలవలేము కదా. ఇంక ఈలోపు అక్కడి నుంచి మేమిద్దరం అయితే పెళ్ళికి వద్దామనేసి ఇంక ఇక్కడికైతే వచ్చామండి. చిన్నంతో మాట్లాడుతున్నాను. ఈలోపు మరిది గారు అలాగే మా తమ్ముడు భార్యలు మరదలు ఉంటారు కదండి, వాళ్ళు నా మీద జోకులు వేస్తున్నారు. చూడండి నేను ఏం చెప్తున్నాను వాళ్ళు చెప్తున్నారు. నువ్వను మా మరదలు అంటదండి. అందమంది ఇక్కడే ఉంది. అంతే ఎంత నాజుగా వస్తుందో చూడ మా ఫ్రెండ్. మా చెల్లి హాయ్ అండి మా చెల్లి. హాయ్ అని చెప్పండి. హాయ్ అండి వదిన గారు. వదిన గారినేగా మరదలు. ఇది మా పెద్ద చెల్లి అండి, ఇదేమో మా రెండో చెల్లి. మూడోది మనం చూపించాను మన వీడియోలో, వెళ్ళిపోయింది. అది ఉందా? మోగది ఎక్కడుంది? హాస్పిటల్కి వెళ్ళిందా? వెళ్ళిపోయింది అనుకుంటున్నాను.
వీళ్ళందరూ మా చెల్లెళ్ళు అంటే నాన్నకి సొంత తమ్ముళ్ళు కాదండి, కజిన్స్ అనమాట. కానీ మేము అందరం మటుకు అక్క చెల్లెళ్ళు అందరం సొంత అక్క చెల్లెళ్ళ ఉంటాము. ఇంకా ఎవరు ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏ చిన్న అంటే దుఃఖమైనా ఇంకా అందరం అలా పంచుకుంటామండి. ఊరంతా చాలా సరదాగా ఉంటుంది. ప్రతి చిన్నదానికి పెద్దదానికి కలుస్తాము. నన్ను వీడియో తీస్తా బాగా బావా అక్క ఉండిద్దిలే నాన్న దినం దాకా చెప్పు 4 రోజులేగా మళ్ళీ ఇక ఈ 4 రోజులేగా పెళ్ళి అన్నారు, ఇవాళ పెళ్ళి అయిపోద్ది. ఇంకా నన్ను వెళ్ళకుండా మళ్ళీ తినం. మీ బావ అంటాడు నువ్వు అక్కడే గది తీసుకొని ఉండు అంటాడు. ఏంటి బాబాయ్ మీ అక్క చెల్లెలు చేసే పనికి ఉండక్క 4 రోజులేగా ఏంటి మళ్ళీ ఈ రోజు దినమేగా మళ్ళీ వెళ్ళి ఎప్పుడో వారం ఉందే అయితేనే ప్రయాణం చేయలేకపోతున్నావా? ఎవరో ఒకరు పంపిస్తాను. బస్సులు మారు వచ్చావా? వచ్చాను కాదా, ఎవరో ఒకరు పంపిస్తానులే. వచ్చాడు మరి ఇంక వెళ్ళిపోయాడుగా. పెద్దనాన్న కుదురుతుందా? ఇద్దరు వచ్చారు వెళ్ళిపోయారు పని ఉంది. ఉండను నేను పిల్ల కాలేజీకి వెళ్తున్నాను, లేకపోతే ఇక్కడే ఉండేది. అక్కడ తిన్న ప్రాణం అంతా నాన్న మీద. అసలు అదేలే మరి ఇంకెక్కడ నలుగురులో ఉంది, అక్కడైతే ఒంటరిగానేగా. ఈయన డ్యూటీకి వెళ్ళిపోతాడు, పిల్లలు కాలేజీకి వెళ్ళి నేను ఒక్కదాన్ని నీకు ఇంట్లో. అయితే మా ఇంటికి వెళ్దాం పద, మంచి అవకాశం వెళ్దాం. మధ్యలో వెళ్దాం, సాయంత్రం రేపు పొద్దున వెళ్దాం పద, తీసుకెళ్తా పద. వచ్చేటప్పుడు మీ మరిది బండి మీద వస్తుంది, చిన్న పిల్ల బండి మీద వస్తాం మేము. వెళ్తాం నడువు. రాలేదు కదా మా ఇంటికి, రాలేదు. నువ్వు వచ్చినప్పుడు వస్తానే, నువ్వు ఎప్పుడు వస్తావో. ఇది రాదండి మన ఇంటికి. 2 రోజులు 4 రోజులు ఉండి రాయే ఉండొద్దు కానీ రాయండి రాదండి. ఇది వీళ్ళు ఇంటికాడ అంటే నేను ఉండాలని చూడండి. చెప్పండి, మీరే చెప్పండి. నేను వస్తాను అక్క, రా మా ఇంటికి వెళ్దాం, రా తీసుకెళ్తాం రేపు వెళ్దాం మాత్రం. అలాగే ఇగో మంచం కూడా కొన్నాను నేను, ప్రశాంతంగా ఉండి మన ఇద్దరం ఉందాం ఇంట్లో. ఈయన డ్యూటీకి వెళ్ళిపోతాడు, పిల్ల కాలేజీకి వెళ్ళిపోతుంది, నేను ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా ఒంటరిగా. అందుకని అలాగే అలాగే నిజంగానే నువ్వు నవ్వుతా కాదు, నిజంగానే వెళ్దాం రేపు వెళ్దాం. అలాగే లేకపోతే రామంటాను. పిల్లలకి నేను ఎప్పుడో కలుస్తూ ఉంటాను, దూరం కదండి కొంచెం. అందుకని నేను వెళ్తే మటుకు చాలా ఆప్యాయతగా ఉంటారండి అందరూని. ఇంక ఇక్కడ మా చెల్లి చూడండి, పెద్ద చెల్లి మాట్లాడుతుంది. ఆడపిల్లలు ఆ రోజే వచ్చింది, వచ్చి నేను 500 ఇస్తానని చెప్పి అదేనాన్ని కూడా వేసుకుంటాం అన్నారు. తమ్ముడు వద్దులే మేము వేసుకుంటాం అన్నారు. అది బాబాయ్ అన్నాడు ఆడపిల్లలు మీరు వేసుకోకూడదు జనానికి, గిన్నెలకి వేసుకోండి అన్నారు. ఇక వచ్చి 10 కిలోల దగ్గర మేము అందరూ అంటున్నారు ఆడపిల్లలు వేసుకోకుండా మీరు ఒక్కలు వేసుకుంటాం ఏంటి, కొత్తగా అవకాశం రాదుగా మేము కూడా వేసుకుంటాము అన్నారు. సరే మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి. సరే ఇవ్వండి. కటికలో ఆడపిల్లలు అందరూ ఆడపడుచులు అందరినీ వచ్చాకేమో మమ్మల్ని అడగలేదని 500 ఇస్తాను ఇంటికి రామాలి. ముసలమ్మ భర్త కానీ చెల్లి ఎత్తాను. ఆడపిల్లలు మన కటికలో పిల్లలు అందరూ వేసినప్పుడు నాకు కూడా వేయండిరా, నేను ఎత్తాను. నేనైనా నాకు ఫోన్ చేసినా పంపించేస్తున్నానే. ఫోన్ చేసినా పంపిస్తున్నాను నేను. ఆడపిల్లలు ఎందులో కలిసినా నేను అందులో ఉంటున్నాను. పరిస్థితి బాగలేదుగా దాందే ఉందిలే, ఎప్పుడు అప్పుడే మరి ఛార్జీలు పెట్టుకొని వచ్చావా, ఛార్జీలు పెట్టుకొని వచ్చావా? వచ్చాము, దాందే ఉందిలే. మళ్ళీ ముఖం చూస్తాం ఏంటి, ఆ ముఖం చూడలేము. మళ్ళీ తెలిసిందా నీకు? రాత్రే జేమ్స్ బాబాయ్ ఫోన్ చేసాడు. లేకపోతే నాకు అందదు, తప్పను ఎలా జరగదు. మేము అసలు ఎవరికి చెప్పడానికి లేదు, మేమంతా అయోమయం. చనిపోయిన మా చిన్నానికి 4 ఆడపిల్లలు ఉండి, ఆడుకోండి మా పిల్లడు ఒక్కడే ఆడి కోసమే 4 అన్నాడు మా చిన్నాన్న. 3 ఆడపిల్లల తర్వాత పుట్టాడండి ఆడు. ఇంకా సరే మా పెద్ద చెల్లి కూతుర్నే ఇచ్చిందనమాట. ఇంకా అలాగా రిలేషన్ అండి. కాకపోతే ఆడపిల్లలు అంటే డబ్బులు వేసుకుంటాంలేండి, ప్లేట్లు అవి కొంటారు కదా, అప్పుడు కట్టుకులో ఆడబడుచులు అందరూ కలిపి డబ్బులు వేసుకుంటారు. అది నేను కూడా వేస్తానన్నమాట. ఆ విషయమే చెల్లి మాట్లాడుతుంది, అక్క పెద్దక్క ఎలా చెప్పింది అని చెప్పేసి. సరే
అందరం కలుపుతాము. అంటే మా చిన్ననాళ్ళు మా ఇంటి పేరటోళ్ళు కట్టుకలోళ్ళు ఇంటి పేరటోళ్ళు ఎవరు చనిపోయినా అందరం కలుస్తాంలేండి. ఒకవేళ గబుక్కుని నేను వెళ్ళలేకపోయిన స్థితిలో ఉన్నా ఫోన్ చేస్తే తప్పనిసరిగా నేను పంపిస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా అలాగ అందరం పంచుకుంటామండి. ఒకే కుటుంబంలో వాళ్ళే బరువు మొయ్యాలని కాదు, కానీ మేము కూడా అందరం తలా ఒక చెయ్యేసి పంచుకుంటాము. ఇచ్చే డబ్బులను బట్టి గిన్నెలా గ్లాసులా లేదా కొంచెం వేసుకోగలిగే వాళ్ళు అయితే వాళ్ళు కూడా కొంచెం వేసుకొని బాక్సులని అలా ఇస్తారండి. మా పేరు మీద, ఆడపిల్లల పేరు మీద తండ్రులు కానీ తల్లులు కానీ చనిపోతే. ఇలాంటి కార్యక్రమాలకి వచ్చేది అంత దూరం నుంచి కొన్ని విజయవాడ గుడివాడ అయితే వారానికి ఒకసారి 10 రోజులకి ఒకసారి పద్దాకు మరి ఇప్పుడు వరకు దినం దాకుండు నాన్న దినం దాకుండి నైట్ ఎక్కువ మళ్ళీ ఇప్పట్లో రావుగా. పెళ్లిళ్ళు కౌరు ఇప్పట్లో పెళ్లిళ్ళు కూడా ఏమి లేవు. మళ్ళీ ఏం కార్యక్రమాలు ఉంటాయి. మొత్తానికి మీ దగ్గర ఉంచేసుకోండి. ఎందుకు వచ్చింది ఇక్కడే ఉండు, మేము ఉంటలేదాకా ఉండిపోయి వచ్చారమ్మా కైకులు హాయ్ చెప్పా. కార్యక్రమం చెప్తారు చెల్లి దగ్గర నెంబర్ తీసుకోవాలి, నీ నెంబర్ పెళ్లి కూతురు ఇంకా రెడీ అయ్యి చర్చికి అయితే తీసుకెళ్తున్నారండి. ఇడిజింటికి తీసుకెళ్ళిన వీడియోలు ఇంకా తర్వాత నేను బయలుదేరిన వీడియోలు అన్నీ వరుసగా ఒకదాని తర్వాత ఒకటి పెడతానండి. ఇప్పటి వరకు మా చెల్లెలతోటి మా మరుదులతోటి అందరితోటి నేను మాట్లాడిన ప్రతి విషయం మీతో షేర్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఉంటానండి. బాయ్.